ప్రభుత్వం భారత సాయుధ దళాల్లో సైనికుల నియామకానికి తీసుకొచ్చిన అగ్నివీర్ పథకంపై ఎన్నో విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు మాజీ అగ్నివీరులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు చూపించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. అగ్నివీర్ పథకంపై వచ్చే విమర్శలకు చెక్ పెట్టేందుకు ఆయా రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. అగ్నివీర్ పథకాన్ని మొదటి నుంచి కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే అగ్నివీర్ పథకంలో భాగంగా నియమితులైన సిబ్బందికి బీజేపీ పాలిత రాష్ట్రాలు గుడ్ న్యూస్ చెప్పాయి. మాజీ అగ్నివీరులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు చూపించే ప్రక్రియకు బీజేపీ పాలిత రాష్ట్రాలు శ్రీకారం చుట్టాయి. రాష్ట్ర పోలీస్ నియామకాల్లోనూ మాజీ అగ్నివీరులకు ప్రాధాన్యం ఇస్తామని బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ప్రకటించాయి. మరోవైపు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు లేదా పారామిలిటరీ దళాల ఖాళీల నియామకాల్లో మాజీ అగ్నివీరులకు 10% రిజర్వేషన్లను కల్పిస్తామని కేంద్ర హోంశాఖ ఇప్పటికే ప్రకటించింది. భారత సాయుధ దళాల్లో సిబ్బందిని నియమించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థే అగ్నివీర్. ఈ పథకం ద్వారా సాయుధ బలగాల్లో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. అయితే ఈ అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాలని ప్రతిపక్షాల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ పాలిత రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. జైళ్ల గార్డులు, అటవీశాఖ గార్డులు, రాష్ట్ర పోలీసు విభాగాల నియామకాల్లో మాజీ అగ్నివీరులకు రిజర్వేషన్ను సదుపాయం కల్పిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ప్రకటించారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజస్థాన్ సీఎంఓ తెలిపింది. అయితే రిజర్వేషన్ల శాతం ఎంత అనేది మాత్రం వెల్లడించలేదు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సైతం రాజస్థాన్ ప్రభుత్వం తరహాలోనే అగ్నివీరులకు తమ రాష్ట్ర పోలీస్ సర్వీసుల్లో తగిన ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ సైతం రాష్ట్ర పోలీసు, ఫైర్ సర్వీస్ నియామకాల్లో మాజీ అగ్నివీరులకు ప్రాధాన్యం కల్పిస్తామని ప్రకటించారు. మాజీ అగ్నివీరులకు 10% రిజర్వేషన్ కోటా ప్రకటించిన ఒడిశా ప్రభుత్వం 5 ఏళ్ల వయసు మినహాయింపు కూడా కల్పించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మాజీ అగ్నివీరులకు రాష్ట్ర పోలీసు నియామకాల్లో వెయిటేజీ ఇస్తామని ప్రకటించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సైతం మాజీ అగ్నివీరులకు తమ రాష్ట్ర పోలీసు విభాగాల నియామకాల్లో ప్రాధాన్యమిస్తామని ప్రకటనలు చేశారు. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హర్యానా ప్రభుత్వం మాజీ అగ్నివీరులకు నియామకాల్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తామని వారం రోజుల క్రితమే ప్రకటించింది. గ్రూప్ బి-సి వంటి సివిల్ పోస్టుల నియామకాల్లోనూ మాజీ అగ్నివీరులకు 3 నుంచి 5 ఏళ్ల వయసు మినహాయింపు ఇస్తామని హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని ఇప్పటికే ప్రకటించారు. దీంతో పాటు వ్యాపార అవసరాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు. ఇలా మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకం ద్వారా భారత సైన్యంలో చేరిన అగ్నివీరులకు తమ రాష్ట్రాల్లో పోలీసు విభాగాల నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించడం మాజీ అగ్నివీరులకు ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసి సైనిక నియామకాల్లో పాత విధానాన్ని పునరుద్ధరిస్తామని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 4 ఏళ్ల అగ్నివీర్ సర్వీసు పూర్తి చేసుకుని వచ్చిన వారికి పోలీస్ ప్రొవిన్షనల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ నియామకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన మరుసటి రోజే అఖిలేష్ ఇలా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అగ్నివీర్ను తాము అధికారంలోకి వచ్చాక వెంటనే రద్దు చేస్తామని కాంగ్రెస్ సహా ఇతర విపక్ష కూటమి పార్టీలు ప్రకటించాయి. అగ్నివీర్ పథకాన్ని ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. అగ్నివీర్ ద్వారా ఉద్యోగాల్లో చేరే వారి భవిష్యత్తు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు మాజీ అగ్నివీర్లకు రాష్ట్ర పోలీస్ విభాగాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని ప్రకటించడం చూస్తుంటే విపక్షాల ఆరోపణలకు చెక్ పెట్టే దిశగా జరిగిన ప్రయత్నంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అగ్నివీర్ పథకాన్ని 2022 జూన్ 14న తీసుకొచ్చింది. అగ్నివీర్ పథకం ద్వారా భారత త్రివిధ దళాలలోనికి ఆఫీసర్ల కంటే దిగువ స్థాయి సైనికుల నియామకాలు జరుపుతారు. అగ్నివీర్ పథకం ద్వారా చేరే సైనికుల ఉద్యోగ కాలం 4 ఏళ్లు. ఈ పథకం ద్వారా ఉద్యోగంలో చేరిన వారికి ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ రాదు. దీంతో అగ్నివీర్లకు అన్యాయం జరుగుతుందంటూ ప్రతిపక్షాలు ఈ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ పథకంలో చేరే వారికి అన్యాయం జరుగుతుందంటూ ఆరోపణలు చేస్తున్నాయి. అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టడానికి ముందు సైనికులు జీవితకాల పెన్షన్తో 15 సంవత్సరాలకు పైబడిన పదవి కాలంపై సాయుధ దళాలలో నియమించేవారు. రిటైర్ అయ్యాక వీరికి జీవితాంతం పెన్షన్ వచ్చేది. కానీ అగ్నివీరులకు అలాంటి బెనిఫిట్స్ ఏమీ లేవు. దీంతో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉద్యోగ విరమణ అనంతరం మాజీ అగ్నివీరులకు రాష్ట్ర పోలీస్ విభాగాల్లో ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించాయి. దీంతో ఇప్పుడు అగ్నివీర్ పథకం గురించి రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న వేళ బీజేపీ పాలిత రాష్ట్రాలు మాజీ అగ్నివీరులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు చూపించే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం హాట్ టాపిక్ గా మారింది.